రైతు బీమా కళ్యాణ లక్ష్మి పథకాలపై ప్రభుత్వ వైఖరి నిరసిస్తూ సిద్దిపేట జిల్లా బెజ్జంకిలో బీఆర్ఎస్ ఆందోళన బాట చేపట్టింది. మండల అధ్యక్షుడు పాకాల మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతు బీమా ప్రీమియాన్ని వెంటనే చెల్లించడంతో పాటు కళ్యాణ లక్ష్మి పథకాన్ని కొనసాగించాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. రైతులు, పేదల సంక్షేమానికి సంబంధించిన ఈ రెండు పథకాలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరారు. పార్టీ ఆధ్వర్యంలో ధ్వంసం చేయడం జరిగింది. ఎందుకొరకనగా ఆగస్టు 14 నాడు రైతు బీమా పాలసీ అనేది రద్దయినది. అటువంటి ఆగస్టు 14 నాడు రెన్యువల్ చేసే అటువంటి కార్యక్రమాన్ని రైతు బీమాను ఈ గత ప్రభుత్వం కేసీఆర్ అమలు చేసినటువంటి పథకాన్ని రద్దు చేయడం జరిగింది. ఎందుకంటే ప్రీమియం కూడా చెల్లించలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉన్నది. దానికి ప్రత్యామ్నాయంగా వేరే పెడతామని చెప్తుండు, కుటుంబ యజమానికి పెడతామని చెప్పి ఆ పథకం పెట్టిన తర్వాత రద్దు చేసినా అని ఉండు. ఆ పథకంలో కూడా కుటుంబ యజమాని ఉన్నాడు. దీనిలో ఒక గుంట ఉన్నటువంటి రైతుకు కానీ, కుటుంబంలో ఎంతమంది రైతులు ఉన్నా కానీ రైతు పాస్బుక్ ఉన్న హోల్డర్కు భూమి యజమానికి డబ్బు వచ్చినటువంటి చరిత్ర కేసీఆర్ గారికి ఉంది. ఇటువంటి చరిత్ర గల కేసీఆర్ ఎన్నో మేలు రకమైనటువంటి చేసిన పథకాలు అద్భుతంగా ఉన్నాయి. 200 ఉన్నటువంటి పెన్షన్ను 2500 ఉన్నటువంటి పెన్షన్ను 4000 రూపాయలు